ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. మనం ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని ప్రార్థన ద్వారా మన రోజుని ప్రారంభిస్తున్నాం కదా. ఈ మాట ప్రతిరోజు చెప్పుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి మన మీద జాలిపడి కనికరపడి మనకు ఎటువంటి అర్హత లేదు. ఎంతో మంది మనకన్నా గొప్పవారు నూతన దినం చూడలేక ఆ ముందు రోజు లేదా నైటు ప్రమాదాల్లో చిక్కుకును అనారోగ్యం వల్ల హఠాత్తుగాను మరణించారని ఎన్నో వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అయినా సరే తండ్రి ఎలాంటి ఆపద కీడు మన దాకా రానివ్వట్లేదంటే మనమేమన్నా గొప్పవాళ్ళమండి? మనమేమన్నా తెలివిగల వాళ్ళమా? పోనీ భక్తి పరంగానన్నా జాగ్రత్తగా దేవుడికి ఇష్టలుగా నడుస్తున్న వాళ్ళమా? కాదు కదా. మనలో చాలా లోపాలు ఉన్నాయి. అయినా సరే తండ్రి అవన్నీ పక్కన పెట్టేసి మనకి అధన్యత ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి దినము కూడా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని అంటే తండ్రితో మాట్లాడటంతో ద్వారా మన రోజుని ప్రారంభించాలని మనం నేర్చుకుంటున్నాము. తండ్రి మనకు నేర్పిస్తున్నాడు. అయితే మనం రోజు ప్రార్థన చేస్తున్నాము, ఉపవాస ప్రార్థన చేస్తున్నాము, భారంగా ప్రార్థన చేస్తున్నాము. ఇంకా అనేక మంది దైవజనులతో కూడా ప్రార్థన చేపించుకుంటున్నాము, బైబిల్ చదువుకుంటున్నాము. అయినా సరే మనకు నెమ్మది లేదు, మన ఇంట్లో సమాధానం లేదు. ఎంత బైబిల్ చదువుతున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా సమాధానం లేదు మనకి. ఎందుకనో మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కొంతమంది కమెంట్స్ కూడా పెడుతున్నారు, సిస్టర్ మాకు మనశ్శాంతి లేదు, అసలు ఇంట్లో సమాధానమే లేదు, ఇంట్లో అంతా గొడవలుగా ఉంది, చెప్పిన మాట వినట్లేదు, ఒకళ్ళతో ఒకళ్ళకి పొందన లేదు అని కమెంట్స్ పెడతా ఉన్నారు. కాబట్టి చెప్తున్నాను దేవుడి కృపను బట్టి. అయితే అసలు ఆ సమాధానం మనకి రావాలి, మన కుటుంబాల్లో సమాధానం ఉండాలి అంటే సామెతల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనంలో తండ్రి రాపిచ్చి పెట్టాడు. అసలు మన కుటుంబాల్లో మనకి సమాధానంగా, ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి, ఏ పని చేస్తే మనకి సమాధానం, శాంతి వస్తుందో తండ్రి సామెతల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనంలో రాపించి పెట్టాడు. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. మరి మనశ్శాంతి లేదు, ఇంట్లో సమాధానం లేదు అని బాధపడేవాళ్ళు ఒకసారి ఈ మాటలు చదివిన తర్వాత మన మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి, మీ మనస్తత్వం ఎలా ఉంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. సుబుద్ధి, బుద్ధి అంటే అందరికీ తెలుసు, సుబుద్ధి అంటే మంచి బుద్ధి. మనం ఎప్పుడైతే మన మనసు ఎప్పుడు నిర్మలంగా, మంచితనంతో, అంటే దేవుడికి ఇష్టంగా ఉండాలంటే సుబుద్ధి కలిగి ఉండాలి. దేవుడికి ఇష్టమైన పనులంటే అదే కదా. ఎవరితో వాదన పెట్టుకోకుండా, ఎవరినే చులకనగా చేసి మాట్లాడకుండా, ఎవరి మీద మనం పగబట్టకుండా, ఎవరి మీద మనం రివెంజ్ తీర్చుకోకుండా, ఎప్పుడైతే మన విషయంలో ఎదుటి వాళ్ళు ఎంత తప్పులు చేయని, ఇక్కడ ఒక తప్పు అని చెప్పలేదు, తప్పు క్షమించుట అని చెప్పలా, తండ్రి రాపించలా, తప్పులు క్షమించుట. మన విషయంలో ఎంతమందైనా ఎన్నిసార్లైనా తప్పులు చేయనివ్వండి, కానీ అవి ఎప్పుడైతే మనం క్షమించడం అలవాటు చేసుకుంటామో అప్పుడు మనకి దీర్ఘశాంతం వచ్చిందని నేను చెప్పట్లేదు, తండ్రి చెప్తున్నాడు. ఫస్ట్ మన మనసు మారాలి, మన మనస్తత్వం మారాలని తండ్రి చెప్తున్నాడు, నేను చెప్పట్లేదండి. మనం ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత బైబిల్ చదువుతున్నా, ఎన్ని మీటింగ్స్కి అటెండ్ అయినా కూడా చాలా మంది ఈ విషయంలోనే సరి చేసుకోలేకుండా చాలా మంది ఉన్నారు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే మళ్ళీ దశమభాగం ఇచ్చేవాళ్ళు, వాళ్ళకు వచ్చిన ప్రతి రాబడిలో కూడా దేవునికి దశమభాగం ఇవ్వకుండా అస్సలు ఉండరు. నేను చాలా మంది చూశాను కాబట్టి చెప్తున్నాను. డబ్బుల విషయంలో కానీ, ఇతరులకు ఇచ్చే విషయంలో కానీ, ఇంటిలో అసలు మన ఇంటిలోనే ఫస్ట్ మన వాళ్ళతోనే మనం సమాధానంగా ఉండలేము. అత్త కోడలకు పడదు, తండ్రి కూతుళ్ళకి, తల్లి కూతుళ్ళకి పడదు, అన్నదమ్ములకు పడదు, అక్క చెల్లెలకి పడదు. మీరు చూస్తూనే ఉంటున్నారు కదా, మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు. ఇలాంటి ఈ గొడవలే కదా మన ఇళ్లలో ఉండేది. స్థలం దగ్గర, పొలం దగ్గర, ఇంటి దగ్గర, ఇక వేరే దగ్గర కోర్టు కేసులని
అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మన బుద్ధి మంచిగా లేదు అని నేను చెప్పట్లేదు, తండ్రి చెప్తున్నాడు. మనం మనశ్శాంతిగా ఉండాలి, అందరితో మనం సమాధానంగా ఉండాలి, మన ఇల్లు సమాధానంగా ప్రశాంతంగా శాంతితో ఉండాలి అంటే మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలని తండ్రి రాపించి పెట్టాడు. ఒకరి సుబుద్ధి. మనం ఎప్పుడైతే మంచి బుద్ధి కలిగి ఉంటామో, మంచి ఆలోచనలతో ఉంటామో, అందరితో ప్రేమగా ఉంటామో, ఎవరు ఎన్ని తప్పులు చేసినా, మనల్ని ఇబ్బంది పెట్టినా, అవమానించినా, చులకనగా చేసి మాట్లాడినా, ఎప్పుడైతే వాళ్ళని క్షమించడం మనం అలవాటు చేసుకుంటామో అప్పుడు మనకి మనశ్శాంతి ఉండేది, దీర్ఘశాంతి గురించినంట. అంటే ఎప్పుడు శాంతంగా ప్రశాంతంగానే ఉంటాము, సమాధానంగానే ఉంటాము, మనశ్శాంతితోనే ఉంటాము. ఎప్పుడంటే అవతల వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, భార్యో భర్తో పిల్లలో అత్తమామలో ఆడపడుచులో అసలు ఫస్ట్ ఇక్కడి నుంచే కదా స్టార్ట్ అయ్యేది. మన మైండ్ మారడానికి అక్కడే కదా స్టార్ట్ అయ్యేది, ఇంట్లో నుంచే కదా, రిలేటివ్స్లోనే కదా. అసలు మనోళ్లతో మనమే సమాధానంగా ప్రేమగా ఉండలేకపోతే ఇక ఇరుగు పొరుగు వారితో మనమెలా సమాధానంగా ప్రేమగా ఉండగలం? ఒకసారి ఆలోచించండి. మనకి మనశ్శాంతి రావాలన్నా, మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, మన ఇంట్లో సమాధానం ఉండాలన్నా కూడా ఒకటి ఫస్ట్ మన మనస్తత్వాన్ని మనం కఠినంగా ఉంటున్నామా, ఎదుటి వాళ్ళ విషయంలో సెల్ఫిష్గా ఉంటున్నామా, ఇంట్లో ఉన్న వాళ్ళని కూతుర్ని ఒకలాగా కోడల్ని ఒకలాగా చూస్తున్నామా, అందరినీ మనకున్న పిల్లలిద్దరిని ఎంతమంది ఉంటే అంతమందిని ఒకేలాగా ప్రేమించగలుగుతున్నామా లేదా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇవి మనం కలిగి ఉండలేదంట. తండ్రికి తెలుసు ఇలాంటి మనస్తత్వం మనకు ఉండిద్దని. అసలు ఫస్ట్ మన మనస్తత్వం మనం మార్చుకోకుండా మనకున్న సమస్యలు, మనకున్న అవసరతలు తీరాలి, నాకు మనశ్శాంతి రావాలి అంటే ఎలా వచ్చిందండి? ఇక్కడ తండ్రి చెప్పాడు కదా, దీర్ఘశాంతంతో మనం ఉండాలి అంటే, మనశ్శాంతి మనకు రావాలి అంటే ఫస్ట్ మన బుద్ధి మారాలి, మన మనస్తత్వం మారాలి, మన మైండ్ సెట్ మారాలి. ఒకళ్ళని ఒకలాగా, ఒకళ్ళని ఇంకొకలాగా అలా చూడొద్దు అని నేను చెప్పట్లేదు, తండ్రే రాపించి పెట్టాడు. ఆలోచించండి. మరి మాటలు వింటున్న మనలో ఎవరు అలాంటి మనస్తత్వంతో ఉన్నారో నాకైతే తెలియదు. నేనైతే చూసా చాలా మందిని ప్రార్థన చర్చికి వచ్చినప్పుడు చక్కగా పాటలు పాడడం కానీ, దేవుని ఆరాధించడం కానీ, ప్రార్థన చేయడం కానీ, వాక్యం గురించి చెప్పడం కానీ, ఎంత జ్ఞానంతో ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా చక్కగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉంటారు, అందరితో ప్రేమగా పలకరిస్తారు. చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరిస్తారు. వాళ్ళ క్షేమ సమాచారం, వాళ్ళ ఇంట్లో అందరు బాగున్నారా అని అన్ని సమాచారం అంతా అడుగుతారు. కానీ చర్చ్ అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇళ్లలో చూస్తే చాలా మంది అండి, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, నేను చాలా మంది చూశాను కాబట్టి చెప్తున్నాను. అత్త కోడలికి పడదు, తల్లి కూతుళ్ళకి పడదు, అన్నదమ్ములకి పడదు. అలా ఉంటే ఎలాగా? ఫస్ట్ మన మైండ్ సెట్ మారాలి కదా. ఏదైనా ఇద్దరి మధ్య ఏదైనా కోపం కానీ, ఏదైనా గొడవ వచ్చినప్పుడు మనం మాట్లాడి, ఎందుకంటే మనం చర్చికి వచ్చేవాళ్ళం. తండ్రి మనం ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉండాలని తండ్రి చెప్తున్నాడో అది మనం చదివాము, చదివి తెలుసుకున్నాం. ఓహో ఇలా ఉండాలేమో తండ్రికి, మనం ఇలా ఉంటే మనకు మనశ్శాంతి వచ్చిందేమో, నా విషయం ఎవరు తప్పు చేసినా వాళ్ళు చాలా మంది నన్ను ఇబ్బంది పెడుతున్నారు, కానీ వాళ్ళని క్షమించలేని కఠినమైన హృదయంతో నేను ఉండాలేమో అని మనం ఎప్పుడైతే ఆలోచించుకుంటామో, తండ్రి మాట చొప్పున, ఇప్పటిదాకా నేను అలాంటి మైండ్ నాకు లేదు, కానీ నా తండ్రి చెప్పాడు కాబట్టి ఇప్పటి నుంచి నేను నా మైండ్ సెట్ మార్చుకుంటున్నాను. అందరితో సమాధానంగా ఉంటాను. వాళ్ళు నన్ను మోసం చేసినా పర్వాలేదు, నన్ను చులకనగా చూసినా పర్వాలేదు, కానీ దేవుడికి ఇష్టం నేను ఇలా ఉండడం అని ఎప్పుడైతే మనం దేవుడికి ఇష్టమైన పని చేయడానికి ఆసక్తి చూపిస్తామో అప్పుడే వాళ్ళకి దీర్ఘశాంతం వచ్చింది, ఘనత వచ్చిందంట. తప్పులు క్షమిస్తే మనకి తెలియకుండానే మనకి ఘనత వచ్చిందంట. అస్సలు క్షమించరు చాలా మంది. కొంతమంది పోనీలే, తెలియక ఏదో తప్పు చేశాడు పోనీలే అంటే ఎలా పోనిస్తామండి? అసలు ఎలా? అసలు నేను క్షమించను, నాకెందుకు క్షమించలేకపోతున్నాను అని మన హృదయాన్ని మనమే కఠినం చేసుకుంటాం ఒకానొక సందర్భాల్లో, కొన్ని సమయాల్లో. అలా ఉందో అని తండ్రి చెప్తున్నాడు. ఈ మాటలు వింటున్న మీరు, మీ మనస్తత్వం ఎలా ఉంది? మీ మైండ్ సెట్ ఎలా ఉంది? డబ్బుల మీద ఉందా? ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువగా చూస్తున్నారా?
అత్తమామలకు లోబడుతున్నారా? కోడల విషయంలో ఎలా ఉంటున్నారు? భర్తకు లోబడుతున్నారా? బిడ్డల్ని సమానంగా చూస్తున్నారా? అన్నదమ్ములు సహోదరులు ఐక్యత కలిగి ఉంటున్నారా? మీ విషయంలో ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఒక మాట మాట్లాడినా నిదానంగా ఆలోచించి వారిని క్షమించే మనసు కలిగి ఉన్నారా లేదా అనేది ఆలోచించుకోండి. అది ఆఫీస్ అయినా కావచ్చు, ఇల్లైనా కావచ్చు, బయట ప్రయాణం చేసేటప్పుడు బస్సులో అయినా కావచ్చు, వేరే చోట ఎక్కడైనా సరే ఎదుటి వాళ్ళు మన విషయంలో చేసినా తెలియక చేసిన తప్పులు మనం ఎప్పుడైతే వాళ్ళను క్షమిస్తామో అప్పటి నుంచి మనకు తండ్రి ఘనత ఇస్తానని చెప్తున్నాడు. మనకు మనశ్శాంతి, మళ్ళీ ఘనత, 2 ఆశీర్వాదాలు వస్తాయి ఇక్కడ. మనశ్శాంతి మనకు ఇస్తాడు తండ్రి, ఘనత కూడా తండ్రి ఇస్తాడు. నాకు మనశ్శాంతి లేదు సిస్టర్, ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎవ్వరూ నన్ను ప్రేమించట్లేదు, అందరితో సమాధానంగా ఉన్నా కూడా నాదే తప్పు అంటున్నారు, నన్నే తప్పు పడుతున్నారు, నాకే వ్యతిరేకం అవుతున్నారు. అలా ఆలోచించొద్దు. మన మైండ్ సెట్ సుబుద్ధి కలిగి ఉండాలి. మంచి మనసుతో, మంచి మనస్తత్వాన్ని. వాళ్ళకు తెలియదులే, తెలుసుకునే టైం తండ్రి ఇస్తాడు. వాళ్ళకే ఒక సమయం వచ్చింది. ఆ సమయానికి నేనేందో, నా మనసు ఏందో నా తండ్రికి తెలుసు. వాళ్ళు తెలుసుకునే సమయం ఖచ్చితంగా తండ్రి ఇస్తాడు. వాళ్ళకు తెలిసేలా చేస్తాడు తండ్రి అని ప్రశాంతంగా వాళ్ళనే క్షమించాలి. వాళ్ళ తరపున మనం తండ్రి పాదాల దగ్గర క్షమాపణ అడగాలి. అలా అలవాటు ఎప్పుడైతే చేసుకుంటారో ఇక మనకి ఏ లోటు ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదండి. మరి ఈ సుబుద్ధి మనకు అనుగ్రహించమని తండ్రిని అడుగుదాం. కళ్ళు మూసుకోండి. కృపగల దేవా, మీకే స్తోత్రం. రాజాది రాజా, మీకు స్తోత్రం నా తండ్రి. ఈ మాటల ద్వారా మరి మాలో నా ప్రభ మీకు నచ్చిన సుబుద్ధి లేదేమో నా తండ్రి. మొదట మేము మీకు ఇష్టలుగా మేము నడుచుకోకుండా, మీకు ఇష్టమైన మనసును మేము కలిగి ఉండకుండా, మాకు మనశ్శాంతి లేదు అని నా ప్రభ బాధపడుతున్నాం. కానీ అసలు నా మనస్తత్వం ఎలా ఉంది? నా తండ్రికి ఇష్టంగా ఉందా లేదా? అందరితో నేను సమాధానంగా ఉంటున్నానా లేదా? అందరూ ఎవరు నా విషయంలో తప్పు చేసినా క్షమించమని నా తండ్రి చెప్పాడు. నేను క్షమిస్తున్నానా లేదా? వాళ్ళతో సమాధానం పడుతున్నానా లేదా? గ్రహించుకోలేని వెర్రి వాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అని చెప్పిందేవా, మాకున్న వెర్రితనాన్ని తీసివేయండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేయండి నా తండ్రి. దుర్బుద్ధిని నా ప్రభా, చెడ్డ మనసుని, చెడ్డ మనస్తత్వాన్ని మాలో నుంచి తీసివేసి నా తండ్రి, సుబుద్ధిని నా ప్రభ, మంచి గుణాన్ని, మంచి మనసుని, మంచి మనస్తత్వాన్ని, మీకు ఇష్టమైన హృదయాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి. మా ఇంటిలో ప్రతి ఒక్కరు వారి గృహాల్లో వారి కుటుంబస్తులతోనే మొదట సమాధానంగా లేకపోతే ఇక మేము ఎంత బైబుల్ చదివి ఎంత ప్రార్థన చేసినా అదంతా ఉపయోగం లేదు అని మీరు చెప్తున్నారు నా తండ్రి. మీరు చేయమన్న పని నా ప్రభ వెంటనే చేసి అది అంగీకరించి, మీ మాట అంగీకరించి వెంటనే మీ మాటకు లోబడి మా హృదయాలు, మా ప్రవర్తన, మా మనస్తత్వాన్ని మార్చుకునే కృప నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. మనస్ఫూర్తిగా ఇంట్లో వాళ్ళతో సమాధానంగా ఉండాలి. మనస్ఫూర్తిగా మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళను కూడా క్షమించి వారితో ప్రేమగా ఉండే అటువంటి మీ హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలు ఒక్కసారి మీరు చూడండి. ప్రతి ఒక్కరికి నా ప్రభ మీకు ఇష్టమైన సుబుద్ధిని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. తప్పులు క్షమించే మనసుని, హృదయాన్ని నా ప్రభ, నూతన హృదయాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి. బిడ్డల కుటుంబాలకు నా తండ్రి, బిడ్డలకి దీర్ఘ శాంతాన్ని ఇచ్చి నా ప్రభ, ఘనతను నా ప్రభ బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించే జ్ఞానాన్ని నా ప్రభ, వారిని సరిచేసుకునే జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.